అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. సంబేపల్లి క్రాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెట్లకట్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ఐటీ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇస్తామని సీఎం ఐటీ ఉద్యోగులకు తెలిపారు. అమరావతిని ఆ ప్రాంతంలో వచ్చే డబ్బుతోనే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. స్వప్న నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో సంబేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా మొదటగా సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇది అంటే పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించాడు. అయితే రాష్ట్రానికి ఐటీ రంగం చాలా ముఖ్యమైనదంటూ వారికి సూచించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాబోయే కాలంలో ఐటీ ఉద్యోగాలని ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఐటీ ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అయితే ముఖ్యంగా చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఇట్లయితే హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా అయితే గుర్తింపు ఉందో అలాగే అమరావతిని కూడా అలాగే మేము కూడా డెవలప్ చేస్తానని చెప్పి అమరావతిని కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తానని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు అన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక ప్రకటనలు అయితే అక్కడి నుంచి చేశాడు. అయితే పెన్షన్లు రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్లు ఇస్తుందని చెప్పి, అలాగే ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లోనే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రం వైపు తిప్పుకునేలా చూశామని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మరింత దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అయితే అంటున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతం ఇక్కడ కూరగాయలు అధికంగా పడతాయి కాబట్టి కూరగాయలకు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి, అలాగే రైతులు చాలా నష్టపోతున్నారు. అలా కాకుండా రైతులకి ఖచ్చితంగా మద్దతు ధర కల్పిస్తామన్నారు. అలాగే ఉద్యాన పంటకు రాయలసీమ ప్రాంతం అనువైనది కనుక ఇక్కడ ఉద్యాన పంటలు డెవలప్మెంట్కి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా హంద్రీనివా కాలువ ఏదైతే రాయలసీమ రతనాల సీమగా మార్చి చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాగే ఈ రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు రాష్ట్రం వైపు తిప్పుకునేలా చేస్తామని చెప్పి, అలా అంతేకాకుండా ఇప్పటికే విశాఖ ఉక్కు 11,000 కోట్ల రూపాయలు తెచ్చినట్లయితే తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి, అలాగే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఎడారిగా మార్చిందని, దీన్ని అధిగమించడానికి 6 నెలల్లోనే మేము ఒక సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ఈరోజు ప్రసంగించినట్లయితే తెలుస్తుంది. అయితే రాబోయే కాలంలో ఐటీ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అలాగే పెట్టుబడులు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా అధికంగానే తీసుకొస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.